తాకట్టు ఇంట్లో ఉన్నటువంటి నాంతాడు తాకట్టు పెట్టడము, లేకపోతే పెళ్ళప్పుడు కొనుక్కున్నట్టు ఉంగరం తాకట్టు పెట్టడం, ఇవి తాకట్టు పెట్టుకుంటాం మళ్ళీ తీర్చుకోవడం. ఇది దాదాపుగా నేను TV9లోకి వచ్చి వైజాగ్లో చేసేదాకా కూడా అంతే ఉండేది. ఒక్క తిరుపతికి వెళ్ళినప్పుడు 60,000 జీతం అయినప్పుడు, అది కూడా అక్కడ 25,000 అప్పుడు కూడా అదే పరిస్థితి. 60,000 జీతం అయినప్పుడు మాత్రమే నేను కాస్త కడుపు నిండా తింటాం కానీ ఒకటి కొనుక్కోవడం కానీ జరిగింది. మీరు నమ్మరు, ఒక టీవీ లేదు నాకు మొదట. TV9లో జాయిన్ అయినప్పుడు కూడా నా దగ్గర టీవీ లేదు. సిటీ కేబుల్లో చేసినది ఇంట్లో కూడా, మా ఇంట్లో టీవీ లేదు అప్పుడు. అంటే ఇదే బ్లాక్ అండ్ వైట్ టీవీ ఒకటి ఉండేది, అది ఎప్పుడో మా నాన్న అది మేమందరం ఉన్నప్పుడు కొనుక్కున్నాం. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ పాడైపోయిన ఏడాదిన్నర దాకా టీవీ లేదు నాకు. మా ఇంటి దగ్గర ఈ సెకండ్ హ్యాండ్ కాదు దాన్ని ఏమంటారు, చిన్న డ్యామేజ్ వచ్చిందని చెప్పి కొత్త టీవీలు అట్లాంటి కొత్త ఎక్విప్మెంట్ అమ్ముతుంటారు చూడండి, అలాంటి సెంటర్ మా రోడ్లోనే ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అడిగా 2,000, 2,500 అట్లా ఏదైనా దొరుకుతుందని. అదేంటంటే మీకు టీవీ లేకపోవడం ఏంటి అని చెప్పేసి ఇది తీసుకోండి అన్నాడు. నాకు నువ్వు ఫ్రీగా ఇవ్వద్దు నాన్న, అసలు ఎంత అంటే కలర్ టీవీ అప్పుడు 6,000 రూపాయలకి వచ్చింది కలర్ టీవీ. అది కలర్ టీవీ మొట్టమొదటి 6,000 రూపాయలకి. అప్పుడు ఆ నెలే నాకు ఈ బోనస్ డబ్బులు అయ్యి వచ్చినాయి అనమాట కొన్నప్పుడు. అది అంత ఒక మధ్యతరగతి జీవితానికి సంబంధించినది. ఇంకా నా పిల్లలు గవర్నమెంట్ వాటిట్లోనే చదివారు కాబట్టి ఆ మాత్రం